శ్రీనివాస దీక్షితులు ఐలూరి. మనం ఉన్నది శ్రీ గౌరీ పరమేశ్వరాలయం, కంచరపాలెం, గవర కంచరపాలెం. ఈరోజు కార్తీక మాసంలో 2వ సోమవారం. సోమవారం అంటే చంద్రుడు మనోకారకుడు. అటువంటి చంద్రుణ్ణి శిరస్సును ధరించినటువంటి వాడు సోమేశ్వరుడు. పరమేశ్వరుడికి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. వాగర్ధ వివసంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఈ జగత్తుకే తల్లిదండ్రులైనటువంటి ఆ పార్వతీ పరమేశ్వరుడు 7 లోకాలని చల్లగా పరిపాలిస్తూ ఉంటారు. ప్రళయకారకుడైనటువంటి ఆ రుద్రుడు అభిషేకంతో శాంతపరుచుకుని ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివో మే అస్తు సదాశివం. ఐశ్వర్యము ఈశ్వరుని యొక్క ఆధీనంలో ఉంటుందట. మానవుడికి కావలసినటువంటి ఐశ్వర్యము అంటే ఇక్కడ డబ్బు అనేటువంటిది కాదు. మొట్టమొదటగా మనకి అత్యంత ఉత్కృష్టమైన ఐశ్వర్యము ప్రశాంతత, శాంతి. అందుకే ఈ వైదిక సాంప్రదాయంలో మన గృహంలో ఏ కార్యక్రమం చేసినా పుణ్యాహవచనం అనేటువంటి కార్యక్రమాన్ని చేస్తారు. అందులో శాంతిరస్తు, పుష్టిరస్తు, తుష్టిరస్తు, వృద్ధిరస్తు, అవిఘ్నమస్తు, ఆయుష్యమస్తు, ఆరోగ్యమస్తు, అచలమైశ్వర్యమస్తు, స్వస్తిం శివకర్మాస్తు. అంటే శివము అంటే శివుడి పేరు కాదు. ఇక్కడ మంగళకరమైనటువంటి కార్యక్రమాలు చేయడానికి భగవంతుడు మనకు ఐశ్వర్యాన్ని ప్రసాదించాలి. మనకు వచ్చినటువంటి ఐశ్వర్యంలో ధర్మబద్ధమైనటువంటి ఆ ధనంతో భగవతారాధన చేయాలనేటువంటిది శాస్త్రం. ఏ మతంలోనూ లేనటువంటి ఉత్కృష్టమైనటువంటి సాంప్రదాయం సనాతనంగా కొన్ని లక్షల సంవత్సరాల నుంచి పరంపరగా ఋషి పరంపరంగా అనుసరిస్తున్నటువంటి ధర్మమే హిందూ ధర్మము. ఇది మతం కాదు. ఇందులో ఉండేటువంటి ప్రతిదీ ధర్మము. చెట్టుకి పుట్టకి కూడా మనం నమస్కారం చేస్తాం. ఎందుకంటే ఈ పరమేశ్వరుడు లేనటువంటి ప్రదేశం అంటూ ఏదీ లేదు. పరమేశ్వరుడు ఈ పువ్వులో ఉన్నాడు, మారేడుపత్తిలో ఉన్నాడు, ఈ పళ్ళెంలో ఉన్నాడు. ఎందులో లేడు అనేటువంటి ప్రసక్తి అయితే లేదు. ప్రతిదీ దైవదత్తంగా భావించేటువంటి ధర్మమే హిందూ ధర్మం. హిందూగా పుట్టినందుకు గర్వించండి. హిందూ సాంప్రదాయంలో మనం బ్రతకడము అంటే మనతో పాటు మన చుట్టూ ఉన్న వాళ్ళని బ్రతికించడమే. శాస్త్రంలో ఒక మాట చెప్తుంది, త్రిసప్త కులానాం సముద్ధరణార్థం. మనకున్నటువంటి కులములు అనేటువంటివి వృత్తిరీత్యా ఏర్పడినవే కానీ వేదపరంగా కులాలని నిర్ణయించలేదు. అన్ని కులముల వారు, అన్ని మతముల వారు సర్వే జనా సుఖినో భవంతు అనేటువంటి మాట హిందూ ధర్మంలో మాత్రమే వినబడుతుంది. మనం బాగోవాలి, మన పొరుగునున్న వాళ్ళు కూడా బాగోవాలి. అటువంటి ఉత్కృష్టమైనటువంటి హిందూ ధర్మ సాంప్రదాయంలో మనం చేసే ప్రతి పూజ కూడా భగవదర్పితం. మనం తినే ప్రతి ద్రవ్యం కూడా భగవంతుడు మనకిచ్చినటువంటి ప్రసాదంగా భావిస్తాం. సర్వే జనా సుఖినో భవంతు.